ప్రజలు తరలిరండి, చెరో ఢిల్లీకి తరలిరండి. గూగుల్ డేటాకి ఇచ్చిన అనుమతులను రద్దు చేయండి. పేద ప్రజలకు సబ్సిడీలు ఇవ్వాలి, పేద ప్రజలకు సబ్సిడీలు ఇవ్వాలి. ఈ వామనమూర్తి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సభ్యులు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలు, డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తూ ఉన్నారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల్లో ఇవాళ 14 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు వరకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదు సార్ కదా. పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోలు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచారు. అంతేకాక నీకంటే తక్కువ కాదన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అని చెప్పి ఒకవైపు చెప్తూనే మరొక వైపు ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ ధరలు అనేటువంటి పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ బియ్యము, పప్పులు, ఉప్పులు, ఉల్లిపాయలు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇవాళ వీటికి తోడు విశాఖ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా గూగుల్ డేటాకి అనుమతి ఇస్తున్నారు. దీనివల్ల విశాఖ ప్రజలు కాలుష్యం ప్రమాదం పెరుగుద్ది, వేడి పెరిగి అనారోగ్య పాలవుతారు. అదేవిధంగా విద్యుత్తు కూడా ప్రజలు వాడే అవకాశం తగ్గిపోద్ది. ఇలాంటి అభివృద్ధి పేరుతో ప్రజా జీవితాలతో ఆడొద్దని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల్లోని మండల, గ్రామీణ స్థాయిల్లో పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేసి ప్రజలను కదిలించి ఆగస్టు చివరిన చేలో ఢిల్లీకి ప్రజానీకాన్ని సమీకరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ విశాఖపట్నం కాంచర్పాలెం మెట్టు మీద ఇవాళ ఉత్తర నియోజకవర్గ ఆధ్వర్యంలో వాల్ పోస్టు ఆవిష్కరణ జరిగింది. ఈ రోజు నుంచి 15 రోజుల దాకా వీధి వీధిన వాడవాడన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజల్లో ప్రచారం చేసి ప్రభుత్వం ప్రతిఘటనకి సిద్ధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.